తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నమస్తే అండి. ఐశ్వర్య దీపం పేరు వినగానే చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. పెట్టుకుంటే ఖచ్చితంగా ఐశ్వర్యం మన ఇంట్లో పరిడవిల్లుతుంది అనేది ఒక భావన అనేది వచ్చేస్తుంది. సార్, రైట్. నిజంగానే మరి ఐశ్వర్య దీపానికి ఆ శక్తి ఉందా? అసలు ఇంతకీ ఈ ఐశ్వర్య దీపం అంటే ఏమిటి? ఎవరెవరు ఎప్పుడెప్పుడు పెట్టుకోవచ్చు? ఏమైనా నియమాలు ఉంటాయా? పెట్టుకుంటే ఎప్పటికీ ఫలితం వస్తుంది? ఇవన్నీ ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా. అయితే అవిసేయ దీపం అనే దాంట్లో పెట్టుకునే దాంట్లో ఏంటంటే పగళ్ళకి సాయంకాలానికి రెండిటికి కూడా చెప్పడం అనేది ఉంది. కానీ నా అనుభవంలో పగల కన్నా కూడా సాయంత్రం పెట్టినప్పుడు ఇంకొద్దిగా మంచిది అంటాను. బట్ శాస్త్రంలో అయితే కనుక దానికి అభ్యంతరం చెప్పలా. అంటే పొద్దున పెట్టినా కానీ రాత్రి పెట్టినా కానీ ఇంచుమించుగా ఒకటే ఫలితంగానే చెప్పడం అనేది జరిగింది. ఇది అసలు ఈ అవసర దీపాన్ని కొంతమంది ఉప్పు దీపం అని, ఉప్పు దీపం, రుణదీపం రుణదీపం అని కూడా అంటారు. అంటే మనకి సాధారణంగా ఏంటంటే ఔశ్వర్యం అనేది పట్టడం అనేది కాదు, ఏవైతే అప్పులు ఉంటాయో అవి తీరుతాయని కూడా చాలామంది నమ్మకం. ఓకే. సో దీన్ని మామూలుగా అయితే 11 శుక్రవారాలు పెట్టుకోవాలి. సో అలా 11 శుక్రవారాలుగా పెట్టుకుని చేస్తే ఆ 11 శుక్రవారాలు అయ్యేలోపు మనకి ఖచ్చితంగా ఒక మార్గం లభించడం అనేది ఉంటుంది. ఓకే. సో ఎలా 11 పెట్టుకోవాలి? కుదరకపోతే ఇంకా 9 అంతకంట తగ్గించుకోవడానికి లేదు. హా. సో ఆడవాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆగిపోయి మొత్తం మీద సంఖ్య అనేది 9 అయినా ఉండాలి, 11 అయినా ఉండాలి. అయితే ఈ 9 కానీ 11 కానీ మనం చెప్పుకునేప్పుడు ఖచ్చితంగా సంకల్పం మొదటే ఫస్ట్ రోజు మనం ఎప్పుడైతే దీపం పెట్టుకుంటామో ఆ రోజు అమ్మ నేను 9 వారాలు పెట్టాలనుకుంటున్నాను, లేదా 11 వారాలు పెట్టాలనుకుంటున్నాను అని ముందే దేవుడికి మనం వినతి పత్రం పెట్టేయాలి. సో అప్పుడు ఆవిడ సంతకం పెడుతుంది, గ్రాంట్ చేస్తారు. సో అందుకని అది మటుకు ముందే మనం ఆర్జీ పెట్టుకోవాలన్నమాట. అంతవరకు నియమం, వేరే నియమాలు అయితే ఏం లేవు. అయితే దీన్ని ఎలా పెట్టుకోవాలి? ఔశ్వర్య దీపం అనేది ఏంటంటే కనుక ఖచ్చితంగా ఒక పద్మం ముగ్గు, అంటే అష్టదళ పద్మం అంటాం. ఈ అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. అంటే మన దేవుడు మందిరం అదనుకోండి, ఇక్కడ కింద నేల మీద పెడతాం ఈ అష్టదళ పద్మాన్ని. లక్ష్మీదేవి కంపల్సరీ, లక్ష్మీదేవి ఫోటో మటుకు ఉండాలి. ఈ అష్టదళ ఎప్పుడైతే ముగ్గేసామో దాని మీద కొద్దిగా ఉప్పు వేయాలి, రాళ్ళ ఉప్పు. ఖచ్చితంగా కళ్ళుప్పే వేయాలి. ఎంత వేయాలి సార్? అంటే దానికి శాస్త్రం ఏమీ పెట్టలేదు, జస్ట్ అట్లా పిడికి తీసుకునైనా వేసేసి అప్పుడు ఆ ఉప్పు మీద దీపం పెట్టాలి. ఇక్కడ ఒక సందేహం సార్, రైట్. ఉప్పు కింద పడకూడదు అంటుంటారు కదా, మరి ఉప్పు కింద పడకూడదు ఉప్పు అని అంటుంటారు, అప్పులు అయిపోతాయి అంటారు కదా. ఇప్పుడు అప్పులన్నీ అప్పులు తీర్చడం కోసమే చదువుతున్నాం. అంటే ముందు ముగ్గెట్టి ఉప్పుని మనం ఏమంటాం, లొంగ తీసుకుంటాం. అంటే అది నేల మీద వేసినట్టు కాదు, ముగ్గు మీద వేస్తాం. సో అది అందుకని మొదట ముగ్గేసేది అందుకే. తర్వాత ఉప్పు అనేది మనకి ఇక్కడ గమనిస్తే ఉప్పు అనేది ఏంటి, సముద్ర సంపద. దాని మీద ప్రభావం ఎవరికి ఉంటుంది? లక్ష్మీదేవికి ఉంటుంది. లక్ష్మీదేవి, చంద్రుడు కూడా. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే దీపం ఎవరికి తార్కాణం? సుబ్రహ్మణ్యుడికి తార్కాణం. సుబ్రహ్మణ్యుడు ఎవరు? కుజుడు. అప్పులు ఎందుకు అవుతాయి? కుజుడు వల్ల ఎక్కువ అవుతాయి. సో దాంట్లో పెద్దానికి ఒక లింక్ ఉంటుంది. ఊరికే చెప్పేసామనేది ఉండదు. ఖచ్చితంగా ఎంతో కొంత ఒక లింక్ అనేది ఉంటుంది. ఆ తార్కికతని మనం అనలైజ్ చేసుకోవడంలో ఉంటుంది. సో ఈ ఉప్పు మీద ప్రమిద పెట్టి, ఏ ప్రమిదతో ప్రత్యేకంగా అంటే మట్టి ప్రమిద అయితే మరింత శ్రేష్టం ఎప్పుడు కూడా. సో మట్టి ప్రమిదలో ఈ ఒత్తులు అనేది పెద్ద సంఖ్య అనేది లేదు. ఎప్పుడైనా సరే 3 కానీ 5 కానీ వేసుకుంటే చాలు. ఆ తరంగా దీపం పెట్టి లక్ష్మీదేవికి అన్నపరవానం నివేదన చేయాలి. చాలా తేలికి. తర్వాత చదువుకోగలిగితే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం మహాలక్ష్మియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం హైం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఓం హైం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః. ఇది
వాళ్ళ చేతనైన సార్లు 27, 54, 108 వాళ్ళ ఇష్టం. ఓకే. అలా చదువుకోవటం. అలా 9 వారాలు ప్రతిరోజు చేయక్కల 9 శుక్రవారాలు చేస్తారు. చేయాలి, లేదా 11. సాయంత్రం సాయంత్రం పూట చేస్తే ఎక్కువ ఫలితం అని చెప్తున్నారు కాబట్టి రైట్. ప్రదోష వేళలో చేయమంటారా? ఉం. ఓకే. మరి ఇంకేమైనా నియమాలు ఉంటాయా ఆ రోజు? ఖచ్చితంగా తలస్నానాలు, ఉపవాసాలు అంటే తల స్నానం అనేది అక్కడ మామూలు స్నానం చేస్తే చాలు, కానీ సరిపోతుంది. అంతకంటే అవసరం లేదు. ఒకవేళ వీళ్ళకి గనక లభిస్తే కొద్దిగా తెల్ల బట్టలు ఉన్నట్టయితే గనక మరించ అంటే క్రీమ్ కలర్ లో ఉంటాయి చూడండి, అవి అయితే చాలా బాగుంటాయి. వేసుకుని పూజ పూజ చేస్తే ఇంకా మంచిది. అలా కుదరకపోతే చాప మీదే వాళ్ళు లేదా పీట మీద కూర్చునే దాని మీద ఇలాంటి తెల్ల వస్త్రం పరిచి ఈ పూజ చేసినా కూడా తొందరగా ఫలితం రావడానికి ఉంటుంది. అద్భుతం సార్. తర్వాత ఆ ఉప్పుని ఏం చేయాలి? ఆ ఉప్పును మళ్ళీ ఎవరు తొక్కని చోట లేదా నీళ్ళలో కలిపేయటం. నీళ్ళలో కలిపేసి ఫ్లష్ అవుట్ చేసేయచ్చా Flush out మన చేసేయచ్చు. ఇంట్లోనే? మన ఇంటైనా చేసేయచ్చు, ఓకే, అలా అయినా చేసి అలాగైనా చేసేయచ్చు. కొద్దిగా నీళ్ళలో చెక్క ముందు నానబెట్టేసి ఆ నీళ్ళు ఏ చెట్లుకైనా పోసేస్తే, Hmm. తులసి చెట్టు ఉంటే మరీ మంచిది. ఈ ఉప్పులు పెట్టుకున్నప్పుడు, అదే ఈ ఉప్పు దీపాలు పెట్టుకున్నప్పుడు సాధారణంగా మరి ఫ్రైడేస్ తింటారో తినరో నాకు తెలియదు, నాన్ వెజ్ తినచ్చా? అంటే తినే సంప్రదాయం ఉన్న వాళ్ళు తినండి, ఏం పర్వాలేదు. ఏం పర్లేదా? ఓకే. అంటే నేననేది ఏంటంటే ఎవరి ధర్మం బట్టి వాళ్ళు తినటం అనేది సహజం, కానీ ప్రతిదానికి మనకి శాస్త్రంలో చెప్పింది అసలు ఆదివారం తినొద్దని, బట్ ఆదివారం అలవాటు చేసుకున్నారు అంతవరకు. అది మార్చుకోవాలి. అదొక్కటే వాళ్ళు కాదు సార్. చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు ఈ దీపం ఈ సాయంత్రం పెడతారు, మధ్యాహ్నం ఒకవేళ తింటే ఎట్లా? తిని చేయొచ్చా? సాయంకాలం మళ్ళీ స్నానం చేసి చేస్తాం, Hmm. అంతేగాని పొద్దునప్పుడు చేశాను కదా అనుకుంటే కాదు. అనుకోకుండా స్నానం చేసి చేసుకో. మళ్ళీ పునఃస్నానం చేయాలి, చేసుకుంటే చాలు. ఎవరైనా చేసుకోవచ్చా సార్? ఇది ఎవరైనా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు, అన్ని వాళ్ళ వాళ్ళు చేసుకోవచ్చు. సూతకంలో ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చా ఇది? సోతికం అనేది ఎప్పుడు కూడా పనికిరాదు, ఓకే. ఎందుకంటే అక్కడ మళ్ళీ మనం మంత్రం చేస్తున్నాం కదా. అవును. సో అందుకని క్రియ అంటే ఓకే, కానీ మంత్రం ఉంది కాబట్టి కూడదు. పూర్వ సువాసనలు చేయొచ్చా ఇది? ఎవరైనా చేయొచ్చు. అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఈ ఐశ్వర్య దీపం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది చేసుకుంటే ఎన్నాళ్ళలో ఫలితం ఇవ్వడం అదే ఇంతకు మనం మొదలు చెప్పాం పెడుతుంది 9 వారాల 11 వారాలు అనేది పెట్టాం కదా. సార్? ఆ 9, 11 వారాల లోపు వాళ్ళకి ఖచ్చితంగా ఫలితం రావడం. మార్గనిర్దేశం అనేది అవుతుంది. రైట్. అద్భుతం సార్. చాలా చక్కగా తెలియజేశారు. ఖచ్చితంగా ఈ ఐశ్వర్య దీపాన్ని ఆశ్రయించి వారి వారి ఈ రుణాలకి సంబంధించినటువంటి ఇబ్బందుల నుంచి అందులో ఇది ఎక్కువ బయటపడాలి. శాతం అంటే సంపదల కన్నా కూడా రుణాలు తొందరగా Yeah, తీరుతాయనే చెప్పారు మామూలుగా అయితే ఈ పూజలు. పరమాత్మం సో ఆ రుణాల నుంచి బయటపడితే అంతకన్నా అద్భుతం ఆటోమేటిక్గా డబ్బు ఇంకోటి లేదు. వచ్చినట్టేగా. రుణం లేకుండా ఉంటే చాలు అసలు. అంతే కదా, డబ్బు వచ్చినట్టే కదా. ఈ ఆవకాయ ముక్క వేసుకుని తిన్నా ఎవడు అడిగేవాడు ఎవడు ఉండడు. అడిగేవాడు రుణం ఉంటేనే పెద్ద దరిద్రం కదా. అదే దారుణం. దాని నుంచి బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా చేసుకోండి. Right. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.